కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక చక్కని పాయింట్స్ని తెలుసుకుందాం. మరి ఆ అసలు ప్రతిరోజు మనము శ్వాస తీసుకుంటున్నాం కదా. ఆ శ్వాస మనము మన దేహంలోకి ప్రవేశించగానే ఒక చక్కటి ఒక ప్రక్రియ ద్వారా అది ప్రాణశక్తిగా మారుతూ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి శ్వాస మన లోపలికి ప్రవేశించినప్పుడు అది ఒక ప్రాణశక్తిగా మారుతుంది. సో, అనేక, అనేక జన్మలకు సంబంధించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక తలాలకు సంబంధించిన కర్మ ఫలితాలు నాడులపై అవరోధాలుగా నిక్షిప్తమై ఉంటే శ్వాస వీటన్నింటినీ గూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మనము దేవ రహస్యాలులో అందులో కూడా మేడము ఒక చక్కటి పాయింట్ చెప్పారు. మనము ఎరుకతో తీసుకునేటువంటి ప్రతి ఒక్క శ్వాస మన యొక్క అనేక గత జన్మల నుంచి మనం అనేక కోశాలలో ఏర్పరచుకున్నటువంటి ఆ బ్లాక్స్ అన్నింటినీ కూడా మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్క శ్వాస వాటిని శుద్ధి చేస్తూ ఉంటుందని మనం దేవరహస్యాలు పుస్తకంలో మరి వరలక్ష్మి మేడము చెప్పిన పాయింట్ మరి ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. రిపీట్ చూసారా? అనేక, అనేక జన్మలకు సంబంధించినటువంటి శారీరకపరమైనటువంటివే కాదు, మానసికమైనవి, అలాగే ఆధ్యాత్మిక తలాలకు సంబంధించిన కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నింటినీ కూడా మనం తీసుకునే ప్రతి ఒక్క శ్వాస కూడా మరి శుద్ధి చేస్తూ ఉంటుంది. కనుక శరీరానికి కనీస అవసరాలైనటువంటి నీరు, ఆహారము లేకుండా కూడా మనం కొన్ని రోజుల పాటు జీవించగలము ఏమో కానీ, శ్వాస అన్నది లేకుండా మనము ఒక్క క్షణము కూడా జీవించలేము. అంతే కదా మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస లేకపోతే శవం అంటూ ఉంటారు. మరి ఎన్నో క్లాసెస్‌లో మనం వింటూ ఉన్నాం. సో, మనము ఎంతగా ఈ భగవత్ ఆహ్ తత్వంలో అనుసంధానం అవుతూ ఉంటామో, అంతగా ఆ భగవంతుడి లక్షణాలతో విలసిల్లుతూ ఉంటాం. సో, అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మన శ్వాస అనేది మన మన లోపల ఈ జన్మనే కాదు, అనేక జన్మల నుంచి ఏర్పరచుకున్నటువంటి అనేక బ్లాక్స్‌ని అది శుద్ధి చేస్తూ ఉంటుంది. సో, మనం ఎంత బాగా మన యొక్క శ్వాసతో గనక మనం ఉండగలిగితే, మనము అంత త్వరగా మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క బ్లాక్స్ అన్నింటిని కూడా శుద్ధి చేసుకొని, మనము భగవంతుని తత్వానికి ఎప్పుడైతే ప్యూరిటీ వచ్చేస్తుందో, మనము ఇంకా భగవంతుడు తత్వం ఇంక డిఫరెన్స్ ఏముంటుందింకా? సో, మనందరం దివ్యులమే. కాకపోతే అనేక జన్మల నుంచి అజ్ఞానంతో కొన్ని కొన్ని బ్లాక్స్ ఏర్పరచుకొని ఉంచుకున్నాం. సో, ఎప్పుడైతే ఇవి ప్యూర్ చేసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు ప్యూర్ చేసుకుంటాం? శ్వాసకి ఎంత దగ్గరగా ఉంటే, శ్వాసని ఎంత బాగా పట్టుకుంటే, అంత బాగా మరి ప్యూర్‌గా చేసుకున్నప్పుడు, మనము ఆ యొక్క భగవంతుని తత్వానికి కూడా అంత దగ్గరగా వెళుతూ ఉంటాం. అలాంటి లక్షణాలతో ఎంత బాగా ధ్యానం చేస్తూ ఉంటే, మనలో అంత భగవంతుని లక్షణాలు వికసిస్తూ ఉంటూ ఉంటాయి. మరి ఈ సంగతిని మళ్ళా మళ్ళా గుర్తు తెచ్చుకోవాలంటే మనము చెయ్యవలసిందల్లా మన ప్రాపంచిక పనులను అవసరం ఉన్నంత మేరకు చేసుకుంటూ తీరిక సమయం దొరికిన వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలి. సో, మనకిప్పుడు చెప్పాలి అంటే వెంటనే ఏదన్నా ఒక ఛాన్స్ ఒక్క 5 మినిట్స్ దొరికిందంటే ఫస్ట్ ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం చెప్పండి? వెంటనే మొబైల్ పట్టుకుంటున్నాం. అవునా? ఒక్క 5 నిమిషాలు, అసలు ఒక్క 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదు. ఒక్క నిమిషం వచ్చింది అంటే అసలు ఏం మెసేజెస్ వచ్చినియి? ఏమున్నయి? ఏంటి? అని టక 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 అన్నీ చెక్ చేసేసుకుంటూ ఉన్నామా లేదా? ఇక్కడ గురువులు ఏం చెప్తున్నారంటే, మీరు చెక్ చేసుకోవాల్సింది, పట్టుకోవాల్సింది మొబైల్ కాదు. మీరు అవసరమైనంత చేసుకుంటూ ఉంటూ,
మనకి ఖాళీ దొరకగానే మీరు ఏం పట్టుకోవాలని చెప్తున్నారు? మీ యొక్క శ్వాస. శ్వాసని పట్టుకోండి. చూసారా ఎంత అద్భుతమైన పాయింట్. మనము ఏం చేయాలి? మన యొక్క చేతిలో ఉన్నటువంటి మొబైల్ని మన శ్వాసతో రీప్లేస్ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు మనం చెయ్యాలంటే అప్పుడే పట్టుకోవాలి. మిగతా అప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఏదన్నా ఒక్క అరగంట ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే ఒక 2 నిమిషాలు రిలాక్స్ అవ్వడం అంటే ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆ మొబైల్‌లో కూర్చొని అలా రీల్స్ అలాగా చూస్తూ, లేకపోతే ఏదైనా ట్రావెల్ చేస్తూ బస్సులో వెళ్తున్నామంటే ఏం చేస్తున్నాము? ఏదో ఒకటి మొబైల్ ఏది ఈరోజు టీవీ సీరియలా? లేకపోతే మన స్వాధ్యాయంలో సుజాత మేడం ఏం చెప్పిందా? లేకపోతే లేకపోతే రేపు వంటకేమన్నా వెరైటీలేమన్నా చూస్తున్నామా? రీల్స్ చూస్తున్నాం గదా! ఇప్పుడు గురువులు ఏం చెప్తున్నారంటే, "అమ్మా మీరు దైనందిక జీవితంలో మీకన్నీ ఉంటాయి, కాదనడం లేదు. కానీ మీకెప్పుడన్నా టైం దొరికినప్పుడు వెంటనే మీ యొక్క ధ్యాస దేని మీద పెట్టాలి? మన యొక్క శ్వాస మీద పెట్టండి. ఆ! అది మిమ్మల్ని దేవుడికి దగ్గరగా తీసుకెళ్ళిపోతుంది ఆ శ్వాస. సో, దాని మీద పెట్టండి" అని చెప్తున్నారు. సో, హాయిగా కూర్చొని చక్కగా ఎప్పుడు గూడా ఉచ్ఛ్వాస, నిశ్వాసంలో గమనిస్తూ ఉంటే, మనకి చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. మన చుట్టూ వాతావరణంలో ఉన్న ఆ యొక్క గాలి శ్వాస రూపంలో మన నాసికా రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించి, ఉచ్ఛ్వాసగా మారి ముందుగా నుదిటి భాగంలో 2 బొమ్మల మధ్యకి వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి మెల్లగా కిందకి ప్రయాణిస్తూ కళ్ళు, ముక్కు, చెవులు దాటుతూ గొంతు భాగానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్వాస గమనం మరింత మందగించి, శరీరం అంతా విస్తరించి ఉన్న అన్ని నాడుల్లో కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అది నాభి భాగంలోనికి ప్రవేశించి, మరింత గాఢత సంతరించుకుని క్రమక్రమంగా మన మన పక్కటెముకలు, మధ్య భాగము అంతా గూడా అన్నింటిలోకి ప్రవేశిస్తుంది. మరి ఆ ఊపిరితిత్తుల్లో జరిగే ఆ వాయు మార్పిడి వల్ల అది నిశ్వాసగా మారి నాసికా రంధ్రాల గుండా మళ్ళా బయటికి వచ్చేస్తుంది. చూసారా మనం అనుకుంటున్నాం. ఒక శ్వాస తీసుకుని వెంటనే వదిలేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ చూసారా మరి అది ఎలాగెళ్తుంది? ఆహ్, కిందకి వెళుతూ ఆ శ్వాస గమనం నెమ్మదిగా అన్ని నాడుల్లోకి ప్రవేశించి మరి అంతా గూడా చక్కగా క్లీన్ చేసుకుంటూ ఊపిరితిత్తుల్లోకొచ్చి, అది మళ్ళా నిశ్వాస కింద బయటకొస్తుంది. ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. కానీ, మనం అనుకుంటాం అసలు అదే వస్తుంది, అదే వెళ్తుంది. మనకేం పట్టింది? మేడం మళ్ళీ ఇది ఒక్కసారి చదవరా? ఇది మళ్ళీ శ్వాస మళ్ళీ ఎలా? మళ్ళీ ఒకసారి చదవండి. చూడండి మళ్ళా చదువుతాను. చూడండి. మనము చుట్టూ వాతావరణంలో ఉన్నటువంటి గాలిని శ్వాస రూపంలో మన నాసికా రంధ్రాల గుండా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది మనందరికీ తెలుసు కదా! మన ముక్కు లోపలికి ప్రవేశిస్తుందనే ఎరుకుంటుంది గదా! సో, అది ముందుగా నుదిటి భాగంలో 2 కనుబొమ్మల మధ్య ఫస్ట్ అక్కడి నుంచి అది నుదిటి భాగంలోకి అంటే ఇక్కడ నుదిటి భాగం అంటే ఆ నాసిక అంచు ఉంటది కదా! అది అని మీరు అర్థం చేసుకోవాలి. వెళ్ళి అక్కడి నుంచి మెల్లగా మరి మన మన యొక్క తల భాగంలో ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ గూడా ఈ గొంతు అంతా కూడా ఫస్ట్ తలపాటుని చూడండి మనము రిలాక్సేషన్ చేసుకునేటప్పుడు ఎలాగైతే మన తల భాగంలో మొత్తం అన్నీ ఎలాగైతే మనం కవర్ చేసుకుంటామో అలాగే శ్వాస గూడా మనం లోపలికి తీసుకున్నప్పుడు ఫస్ట్ అన్ని భాగాల్లోకి వెళ్ళి తర్వాత నెమ్మదిగా గొంతుకు అలాగా నెమ్మదిగా ఆ శరీరంలోకి అన్ని భాగాలకు ప్రవేశించి, చివరిగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, ఊపిరితిత్తుల నుంచి మళ్ళా తిరిగి నిశ్వాస కింద అది బయటికి రావడం జరుగుతుంది. ఓకే. క్లియరా ఫ్రెండ్స్? అందుకనే మనము రిలాక్సేషన్ చేసేటప్పుడు గూడా ఎలా చేసుకుంటాము? ఫస్ట్ రిలాక్స్ యువర్ ఫోర్‌హెడ్, ఐస్, ఫేస్, నెక్ ఎలాగైతే చేసుకుంటామో అలాగా ఆ గాలి గూడా మనకి తెలియకుండానే ఇవన్నీ లోపల ఇంత పెద్ద ప్రాసెస్ జరిగిపోతుంది. ఆ లంగ్స్‌లోకెళ్ళి మళ్ళా అక్కడ మళ్ళా కన్వర్షన్ అయ్యి మళ్ళా బయటికి ఉచ్ఛ్వాసలాగా వస్తూ ఉంటుందనమాట. సో, ఇలాగా నాసికా రంధ్రాల గుండా ఉచ్ఛ్వాసగా లోపలికి వస్తున్న గాలి, నిశ్వాసగా బయటికి వెళ్ళిపోతున్న గాలి రెండూ కూడా తమ అంతట తామే అద్భుతమైన ప్రకంపనలతో కూడిన లయబద్ధమైన అనునాదంగా మారడమే ధ్యానము. సో, అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ కాకుండా ప్రతిదీ గూడా ఒక పద్ధతి ప్రకారం ఒక చక్కటి అనునాదంతో, ఒక సీక్వెన్స్‌లో మనము గమనించగలిగితే అదే ధ్యానము.
మన చుట్టూ విస్తరించి ఉన్న గాలి శ్వాసగా మారి మన శరీరంలో ప్రవేశించి ఒక లయబద్ధమైన అనునాద ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిగా మారడానికి మనము ఏమీ చేయనక్కర్లేదు. ఒక్కొక్క శరీర భాగంలో జరుగుతున్న మన శ్వాస యానాన్ని ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఆయా భాగాలన్నీ కూడా తమంతట తామే శ్వాసిస్తూ ఉచ్ఛ్వాస ప్రక్రియ ద్వారా లోనికి వస్తున్న గాలిని ప్రాణశక్తిగా మరి పరిమార్చడం మనం గ్రహించవచ్చు. ఫ్రెండ్స్, మనము ఆహ్, ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఇక్కడ కూడా అదే చెప్తున్నా. మీరు లోపలికి వెళ్ళినప్పుడు అది ఎలా జరుగుతుంది, ఏమిటి అని ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉండండి. అప్పుడు ఎప్పుడైతే గమనిస్తూ ఉంటూ ఉంటామో, మనము ఎప్పుడైతే ఎక్కడైతే ఆహ్, ఎరుక ఉందో అక్కడ ఎనర్జీ అని అనుకుంటూ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం గదా! అలాగా ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు అది ఏమవుతుందట, అది ప్రాణశక్తిగా మారిపోతూ ఉంటుంది. ఇలా గమనికతో కూడిన మన శ్వాస ప్రాణశక్తిగా మారి, మన శరీరాన్నంతా శుద్ధి చేసి, శరీరంలోని కోటాను కోట్ల కణాలను శక్తివంతం చేసి, వాటిలో ఉన్న కాలం తీరిన కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎరుకతో గమనిస్తూ ఉన్నప్పుడు, చక్కగా అదంతా ప్రాణశక్తిగా మారినప్పుడు, మన లోపల ఉన్న అంతా గూడా నీట్‌గా శుద్ధి చేసి, మరి చక్కగా కొత్త శక్తితో మళ్ళా నింపుతూ ఉంటుంది. కుండలినిలో అమరి ఉన్న మూలాధార చక్రం నుంచి మొదలుకొని స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను ఉత్తేజపరుస్తూ సహస్రార స్థితికి చేరుకుంటుంది. కనుక మనము శరీరపరంగా ఎంతగా మన శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో, ఆత్మపరంగా అంతటి భగవతత్వానికి దగ్గరవుతూ ఉంటాం. మనం ఎంతగా భగవతత్వంలో అనుసంధానం అవుతూ ఉంటామో, అంతగా మనలోని ఆ భగవంతుడి లక్షణాలు విలసిల్లుతూ, విస్తరిస్తూ ఉంటాయి. చూసారా? మనందరం గూడా మరి రహస్యాలు చెప్తున్నారు గురువులందరూ గూడా మనకి. మీరు భగవంతులుగా మారాలి అంటే గనక మీరు ఏం చేయాలని చెప్తున్నారు? శ్వాస మీద భగవంతునిగా మారాలి అంటే టైం దొరికితే మీరు మొబైల్ పట్టుకోవడము, టైం దొరికితే టీవీ పెట్టడము, టైం దొరికితే ఇవి అవి కాదు. మీకు పనులుంటాయి అందరికీ. కానీ అవి కొంచెం హ్మ్. వెంటనే మనం ఎలా అలవాటు చేసుకోవాలి? శ్వాస మీద ధ్యాసను పెట్టడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే మరి ఆహ్, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన లోపల అనేక జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి ఆ యొక్క అనేక అజ్ఞానంతో కొన్ని కొన్ని మన దేహంలో ఉన్నటువంటి ఆ దేహాలన్నీ కూడా అశుద్ధితో ఉంటాయన్నమాట. పూర్తిగా కొన్ని కొన్ని వాటన్నింటిని కూడా ఈ ఈ ఈ యొక్క ఎరుకతో మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అదంతా చక్కగా అది ప్రాణశక్తిగా మారి ఆ ఎరుకతో మనం తీసుకుంటున్నప్పుడు అది ప్రాణశక్తిగా మారి అదంతా గూడా క్లియర్ చేసుకుంటూ ఆ యొక్క అశుద్ధత ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి పంపించేస్తూ జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టము మన దేహంలో ఉంచబడింది. కాబట్టి మీరు శ్వాసను గమనిస్తూ ఉండండి. సో, ఎప్పుడైతే మీరు గమనిస్తూ మీరు గనక తీసుకుంటే మీ లోపలవన్నీ కూడా శుద్ధి అవుతూ చక్కటి ప్రాణశక్తితో అద్భుతంగా మీరు ఎలా అయిపోతారు? భగవంతుని తత్వానికి దగ్గరైపోతూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుని తత్వం మనలో ఉంటుందో ఆటోమేటిక్‌గా మనలో అన్నీ కూడా భగవంతుని లక్షణాలన్నీ కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ! కాబట్టి మీరు టైం దొరికినప్పుడల్లా మీరు దేన్ని పట్టుకోవాలి? శ్వాసను పట్టుకోండి. మరి మనం ఎన్నో సార్లు మన ప్రీవియస్ స్వాధ్యాయాల్లో కూడా మహానుభావుల మరి పుస్తకాలు స్పెసిఫిక్‌గా దేవరహస్యాల్లో మరి వరలక్ష్మి మేడం ఎంతో క్లియర్‌గా చెప్పారు. మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క శ్వాస, ఆ ఎరుకతో తీసుకునేటువంటి ప్రతి ఒక్క శ్వాస మీలో మిమ్మల్ని ఎంతో శుద్ధి చేస్తూ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస అంటే మామూలు విషయం కాదు. ఇది దేవ రహస్యం అని మరి అలాంటి దేవ రహస్యాన్ని మన పత్రిజీ మనందరికీ అతి సులభంగా, సునాయాసంగా మనందరికీ అందించారు అని మనకి వరలక్ష్మి మేడం ఎంతో చక్కగా చెప్పారు. మరి ఒక్కసారి ఈ సందర్భంగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి ఇలాంటి జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ మనం కృతజ్ఞత తెలుసుకోవడమే కాదు, మనల్ని మనము ట్రైనప్ చేసుకోవాలి. టైం దొరికినప్పుడల్లా శ్వాసను గమనించడం, దాన్ని పట్టుకోవడం అనే ఒక హ్యాబిట్‌ని మీరందరూ కల్టివేట్ చేసుకుంటే మనమే దైవాలము, మనమే దివ్యులము అని మనకి ఈ అందించిన మరి ఈ జ్ఞానానికి
పూర్తిగా మరి మన లోపలికి పూర్తిగా మరి ఆహ్వానించుకుంటూ మరొక్కసారి గురువులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.